share and subscribe to Vishwasam.in. ఎదురుగా ఏదో జరుగుతోందని సంబరపడుతున్నంత సేపు పట్టదు కొన్నిసార్లు కాళ్ల కిందకు నీళ్లు రావడానికి. వైసీపీలో టికెట్లు మార్చేస్తున్నారని, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని మాట్లాడుతున్న చంద్రబాబుకి కేసినేని నాని ఊహించని షాకే ఇచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలే బెజవాడ, అందులోనూ ఓ సామాజిక వర్గానికి పేరు పడ్డ ప్రాంతం. ఇప్పుడు అదే సామాజిక వర్గ నేత తిరగబడితే పరిస్థితి ఏంటి? అసలు పాయింట్ ఇదే. ఇప్పుడు కేసినేని నాని దగ్గర డబ్బులు లేవట, అందుకనే కేసినేని చిన్నికి చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారట అనే విషయం బెజవాడ అంతా దావానలంలా వ్యాపించింది. అదేంటి, ఇన్నాళ్ళు నాని బాగానే పనిచేశాడు కదా, నాని అంటే రతన్ టాటా రేంజ్ కూడా కదా, ఆయన నేరుగా టాటాను కార్లో తీసుకొచ్చి ఫౌండేషన్ పనులు చేయిస్తాడు కదా అని మాట్లాడడం మొదలవుతోంది. అందుకే బెజవాడ రాజకీయం రగులుతోంది. మూడోసారి కూడా విజయవాడ ఎంపీ తానే అంటున్న కేసినేని నాని, బెజవాడ పార్లమెంటు స్థానానికి తనని తాను కాపలా కుక్కగా ప్రకటించుకున్న నాని టీడీపీకి బొమ్మ తిరగబడుతోందా? చూడబోతే ఇలాగే ఉంది. అధినేత చెప్పిన మాట శిరసా వహిస్తా అనడంలోనే నాని వెటకారం కనిపిస్తోంది. అసలే ఎవరినీ లెక్క చేయను అన్నట్టుగా ఉండే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు మరింత పదునెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. దానికి తోడు కొన్ని పరిణామాలు చూస్తుంటే లెక్క మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇదే స్థానంలో వైసీపీకి అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ ఓడిపోయిన తర్వాత మళ్లీ బెజవాడ వైపు కానీ రాజకీయాల వైపు కానీ రాలేదు. అంటే అక్కడ స్లాట్ ఖాళీగా ఉందనే అనుకోవాలి. బెజవాడ నాదే అని నాని అనడం వెనక కాన్ఫిడెన్స్ ఎవరు? ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయం తిరగేసేంత ఎఫెక్ట్ నానికి ఉంటుందా? చాలా మందికి తెలుసో లేదో, బెజవాడ నియోజకవర్గంలో దాదాపు 800 గ్రామాల్లో కేసినేని టాటా ఫౌండేషన్ కాంబినేషన్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. టాటాల దగ్గర కేసినేని తాతగారి కాలం నుంచి బస్సులు కొన్న కారణంతో పాటు ఈ ఫౌండేషన్ యాక్టివిటీ కూడా బంధాన్ని బలపరిచింది. దానికి తోడు టాటా స్వయంగా 250 ఇళ్లను ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్నారు. అంటే రాజకీయంగా ఈ ప్రాంతంలో హోల్డ్ ఉన్నట్టే. దానికి తోడు టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన తర్వాత ట్రావెల్స్ కూడా అమ్ముకున్నట్టు గతంలోనే ప్రకటించారు నాని. దానికి తోడు బొకేల గొడవతోనో మరోసారో తనని టార్గెట్ చేసినా ఆయన సహనంగా స్పందించినట్టే కనిపించారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదు. అందుకే పార్టీ కోసం నిలబడిన వాడిని ఇలా చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం బెజవాడలో వస్తోంది. తన కుటుంబానికి ఇస్తానని చెప్పిన సీటును కూడా వద్దన్న నాని చంద్రబాబుకి ఊహించని దెబ్బ పడబోతోందా? బెజవాడ వెస్ట్ నుంచి నాని కూతురు పోటీ చేస్తారనే రాజకీయ వర్గాల ప్రచారానికి కూడా కేసినేని ఫుల్ స్టాప్ పెట్టారు. అది బీసీల సీటు అని, అలాంటి వాటికి ఆశ పడను అనేశారు. అంతా క్లియర్ గా ఉన్న తరువాతే ఈ మాట వచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి చంద్రబాబు ట్రాన్స్ఫర్ ను కేసినేని తిప్పికొట్టి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అవుతున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.